మంచిర్యాల జిల్లా నర్సాపూర్కు చెందిన నరెట్ల సతీష్ షార్జాలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సతీష్ వైద్య ఖర్చులు, విమాన ఛార్జీలు భరిస్తూ స్వగ్రామానికి తీసుకొచ్చే బాధ్యతను చేపడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. సతీష్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. ప్రతిపక్ష సర్పంచ్లకు కేంద్ర నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారంటూ ఆరోపిస్తూ ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాబోయే 2 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే బీజేపీ లక్ష్యమని మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా సాలిగౌరారంలో మండల ప్రజా పరిషత్ జనరల్ బాడీ సమావేశానికి ఎమ్మెల్యే మందల శామ్యూల్ హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా సర్పంచ్లతో సమన్వయం చేసుకుని ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విజేత డిగ్రీ కళాశాలలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులను సాంప్రదాయ దుస్తుల్లో బోనాలతో ఊరేగింపు నిర్వహించగా విద్యార్థులు పోతురాజుల వేషధారణలో డప్పుల విన్యాసాలతో ఆకట్టుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు బోనాలను ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. పోతరాజుల వేషధారణలో విద్యార్థులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా జరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ హుండీలో అమెరికన్ డాలర్లు దర్శనమిచ్చాయి. 69 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించగా $59 నోట్లు లభించాయి. హుండీ ద్వారా మొత్తం 27,03,000 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్య చెరువులో శ్రీ దుర్గమ్మ తల్లి సత్యమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకుడు బాలిపల్లి రాంబాబు ఆధ్వర్యంలో మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, భక్తులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా తానూరులో యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక జరీ గ్రామ రైతులు బొరిగా, కుబీర్ ప్రాంతాల్లో యూరియా బస్తాకు 300కు పైగా అదనంగా వసూలు చేశారని ఆరోపించారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు స్పందిస్తూ అధిక ధరలకు విక్రయించిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఓ మందుబాబు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాలికి గాయమైన వ్యక్తి ఆసుపత్రికి వెళ్లాల్సింది పోయి పద్మావతి వైన్స్కి వెళ్లి మద్యం మత్తులో దుకాణం ముందే నేలపై పడుకున్నాడు. ఆసుపత్రి అనుకుని వైన్స్లోనే అడ్మిట్ అయినట్లుగా పడుకున్న దృశ్యాలు వైరల్గా మారాయి. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దందుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను డీసీఎం ఢీకొనడంతో బైక్పై ఉన్నటువంటి 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతుల వివరాలు సేకరిస్తున్నారు.